విరాట్ కోహ్లీ కింగ్ ఆఫ్ క్రికెట్ మళ్ళీ రెచ్చిపోతున్నాడు. ఏజ్తో సంబంధం లేకుండా 37 ఇయర్స్లో తను ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. టాప్ రన్స్ తనవే ఈ సీజన్లో. అంటే తను ఆరెంజ్ క్యాప్ హిస్టరీ చూసుకుంటే తన సీనియర్ సచిన్తో పోటీ పడ్డాడు. తర్వాత తన కాంపిటేటర్ వార్నర్తో పోటీ పడ్డాడు 2016లో. ఆ తర్వాత తన జూనియర్స్ కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్తో తను పోటీ పడ్డాడు. ఇప్పుడు చూసుకుంటే సబ్ జూనియర్స్ కంటే కూడా ఇంకా సబ్ జూనియర్స్ అనుకోవచ్చు. వాళ్ళు వైభవ్ సూర్యవంశీ అవ్వచ్చు, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇలాంటి యంగ్ ప్లేయర్స్ తనకంటే ఒక 10 ఇయర్స్ చిన్న వాళ్ళతో ఆరెంజ్ క్యాప్ రేసులో పోటీ పడుతున్నాడు. ఒక 10 ఇయర్స్ ఛాలెంజ్. 2016లో తను ఆరెంజ్ క్యాప్ విన్ అయ్యాడు. 2026లో కూడా తను ఆరెంజ్ క్యాప్లో టాప్లో ఉన్నాడు. అంత అద్భుతంగా ఆడుతున్నాడు. ఐపీఎల్లో మోస్ట్ రన్స్ తనవే. ఆల్మోస్ట్ 9,000 రన్స్ రీచ్ అవుతున్నాడు. జస్ట్ ఇంకొక 11 రన్స్ కొట్టుంటే నిన్న 9,000 రన్స్ కంప్లీట్ అయ్యాయి. అంత అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ బౌండరీస్ చూసుకుంటే తనే టాప్లో ఉన్నాడు. 1100+ బౌండరీస్తో తను టాప్లో ఉన్నాడు. ఫోర్స్లో తనే టాప్లో ఉన్నాడు. 800 ఫోర్స్ కొట్టాడు. సిక్స్లు టాప్ 3లో ఉన్నాడు. ఇండియన్ బ్యాట్స్మెన్గా చూసుకుంటే టాప్ 2లో ఉన్నాడు. ఒక క్రిస్ గేల్, రోహిత్ శర్మనే తన ముందు ఉన్నారు. అండ్ అలాగే 50s చూసుకుంటే 66 50s కొట్టాడు. 8 సెంచరీస్ కొట్టాడు. చేజింగ్లో 4,000+ రన్స్ కొట్టాడు. చేజింగ్లో ఎక్కువ 50s తనవే. అండ్ 50+ స్కోర్స్ చూసుకుంటే కోహ్లీ 50+ స్కోర్స్ కొట్టిన మ్యాచెస్లో ఆర్సీబీ 87%తో విన్ అయింది. అంత సక్సెస్ రేట్ ఉంది తనది. తను ఆడితే ఆర్సీబీకి తిరుగుండదు. అండ్ నిన్న చూసుకుంటే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యంగానే మళ్ళీ అంత కొలాప్స్ అయ్యారు. చాలామంది అటు నుంచి స్లోగా ఆడుతున్నాడు అది ఇదని ట్రోల్ చేస్తున్నారు. కానీ ఎలా ఆడినా సరే విరాట్ కోహ్లీ ఆడితేనే ఆర్సీబీ గెలుస్తుంది. అది నిన్న మళ్ళీ ప్రూవ్ అయింది. జస్ట్ కృణాల్ పాండ్యా కనుక నిలబడి ఆడకపోయి ఉంటే నిన్న అలాంటి ఈజీగా గెలిచే సిచ్యువేషన్లో కూడా ఓడిపోతారేమని భయం వేసింది. అంత ఇంపార్టెంట్ ఉంటుంది విరాట్ కోహ్లీ బ్యాటింగ్. సో చాలా ట్రోల్స్ తన నుంచి. తను ఇవేమీ పట్టించుకోకుండా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ అటు ధోని అండ్ రోహిత్ శర్మ ఇద్దరు అసలు మ్యాచ్లు ఆడకపోయినా ఫిట్నెస్తో ఇబ్బంది పడుతున్నా తను మాత్రానికి ఈ ఏజ్లో కూడా అటు దేవదత్ పడికల్తో అంత సమానంగా తను రన్స్ తీస్తున్నాడు. 2 డేస్ సింగిల్స్. అండ్ అలాగే ఒక ట్రోఫీ లేదు అనే ట్రోల్స్ కూడా లాస్ట్ ఇయర్ తను ఆపేశాడు. ట్రోఫీ విన్ అయ్యాడు. ఈ సీజన్లో తను మరొక ట్రోఫీ గెలిచేరా ఉన్నారు. అద్భుతంగా ఆడుతున్నారు.